దిగండి. పూజ చాలా చక్కగా జరిగింది. కానీ చాలా అలసటగా ఉంది. నేను బాగా అలసిపోయాను. అత్తయ్య, మొదటి పరీక్షలో నేను పాస్ అయ్యాను. మరి పైనున్న ఒక ముడుపుని నేను తీసుకొచ్చా? నువ్విక్కడే ఉండు. ఎవరక్కడా? అందులో ఒక మూటను విప్పి తీసుకురండి. వద్దు, నేనే తీసుకుంటాను. ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అరే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? మఠానికి వెళ్ళలేదా? నాకింకా ఇక్కడ చాలా పనులున్నాయి. పంతులు గారు బిల్వపత్రాలను తీసుకుని రమ్మన్నారు. ఒకటే చెట్టు ఉంది, అది కూడా ఊరవతల. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకొస్తాను నేను. ఆగు. ఈ పని ఇంటి పెద్ద కోడలు చేస్తుంది. ఈ పని నువ్వు ఏ పొరపాటు చేయకుండా పూర్తి చేస్తావని నమ్ముతున్నాను. సరేనా? ఆ గంగాజలం ఉన్న కలశం తనకివ్వు. ఇది గంగాజలంతో ఉన్న కలశం. బిల్వపత్రాల్ని తెంపి ఈ గంగాజలంతో కడిగి దీనిలోనే వాటిని వేసి తీసుకురావాలి. అలాగే గుర్తుపెట్టుకో, గంగాజలం కొంచెం కూడా బయటికి పట్టడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే నువ్వు వట్టి కాళ్లతో వెళ్ళాలి. 2 గంటల్లోపు, సంధ్యాహారతి మొదలయ్యే లోపు నువ్వు మఠానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇదే నీకు పెట్టే 2వ పరీక్ష. దీన్ని నువ్వు చేయగలవా, లేక సేవకుణ్ణి పంపించనా? లేదత్తయ్య, నేను చేస్తాను. అయితే వెళ్ళు. ఇలా చూడండి, ఇప్పటికీ మఠంలో చాలా పనులున్నాయి. అన్నీ అయిపోతాయి శివబాబు, మీరేం కంగారు పడకండి. నేనంతా చూసుకుంటాను. అన్నయ్య, అది జనరేటర్లో ఆయిల్ తక్కువగా ఉంది. ఒకవేళ త్వరగా తీసుకురాలేదు అంటే కరెంటు లేకుండా అతిథులందరికీ ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్ళడం కుదరదు, ఎందుకంటే అమ్మ నాకు ఒక ముఖ్యమైన పని అప్పగించింది. మరి నువ్వు వెళ్ళి తీసుకురాగలవా? నేను తీసుకొస్తానులే ప్రతాప్. అతిథుల విశ్రాంతి గురించి మనమే కదా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. గుమస్తా గారు, చెప్పండి. ఇక్కడ మఠంలో పనులు నేను తిరిగి వచ్చాక చేస్తాను. సరేనా బాబు? అలాగే. అంతవరకు అన్ని జాగ్రత్తగా చూసుకో. గుమస్తా గారు, బాబు, మీరు ఎవరైనా సేవకుని తీసుకెళ్లి మిఠాయి దుకాణం నుంచి మిఠాయిలు తీసుకురండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,